కేసు గెలవటం మాట అటుంచండి సార్, ఇక మీద ఆ వకీలు కోర్టుకి వెళ్ళడం కూడా జరగదు. అంత భయపెట్టేశాను వాణ్ణి. మీరు నా మాట నమ్మండి సార్, వాడు ఈ కేసు వదిలేస్తాడు. నువ్వు భయపెట్టడం మాత్రమే నిజం. కానీ నాకు నిరంజన్ చతుర్వేది గురించి తెలిసినంతవరకు అతనంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకొని తన దారి మార్చుకుంటాడనుకోను. అరే సార్, ప్రస్తుతానికి మీ టెన్షన్ తగ్గిపోయింది కదా. అవును, ప్రస్తుతానికే. ఇవాళ కోర్టుకు రాలేకపోయాడు గనుక ఈ కేసు విచారణ వేరొకరి చేతికి మార్చారు. కానీ మారిన తేదీ నాడు తను కోర్టుకు వెళ్ళడానికి ముందే అతన్ని ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు పని చెయ్యి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. ఒకవేళ పోలీసులు నీకోసం గాలిస్తూ ఉండొచ్చు. అలాగే సార్. నిరంజన్ నీ కేసు నుంచి తప్పించడానికి ఏదైనా కొత్తగా చేయక తప్పదు.